నానమ్మ గారండి. మీరా? లేకపోతే మా ఆత్మలు అనుకున్నావా? మీరెంత కష్టపడి మా డబ్బులు కొట్టేసినా మాకు మంచి జరిగిందండి. ఎవరికి దొరకని ఆ దుర్గమ్మ దర్శనం మాకు లభించిందండి. దుర్గమ్మ దర్శనమా, టికెట్ దర్శనమా? చల్లి తోలి మా కాడ పైసలు కొట్టేసి ఆ నుంచి మమ్మల్ని రాకుండా చేసినావు కదనే, సంపాలని చూసినావు కదనే. అయినా అది మా మంచికే జరిగిందండి. అసలు అక్కడి నుంచి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారే? ఏ కోయేవాళ్ళు అడవి మనుషులు అయి ఉంటారు అత్తయ్య గారు. అంతే అంతే అంతే. కాదు, ఈ పెద్దలే తీసుకొచ్చిండ్రు. లతా, శిరీష తెచ్చారా? అవునండి, అడవిలో సృహ తప్పిన మమ్మల్ని ఈ పెద్దమ్మలే కాపాడారు. నీళ్ళు ఇచ్చారు, టిఫిన్ తినిపించిండ్రు, చేయి పట్టి అడవి దాటించారు. వాళ్ళు రాకపోతే మేము వచ్చుండే వాళ్ళమే కాదు. అబద్ధం, పచ్చి అబద్ధం. మేం వీళ్ళని కలవనే లేదు అత్తయ్య గారు. గదేంది, మా కాడ పైసలు కొట్టేసింది గీ ముసల్దాన్ మాకు చెప్పలేదు. మిమ్మల్ని చంపడానికి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించలేదు. ఎన్నాళ్ళకు దొరికావే? దిగో. ఎవట్రా నువ్వు? మీసాలోడా? అదేంట్రా హాకీ బ్యాట్ల మీసాలు? నన్నే మర్చిపోయావే? వీరప్పన్. వీరప్పనా? అవునే, నీ దగ్గర ఒకప్పుడు అప్పు చేసిన పాపానికి నన్ను నా కుటుంబాన్ని కట్టుబట్టలతో సహా ఊరు నుంచి తరిమేశావు. గుర్తొచ్చానా? నువ్వా? ఇప్పటికి గుర్తొచ్చానా? చూడగానే గుర్తుపట్టడానికి నువ్వేమైనా చిరంజీవివరా? జఫాగాడివి. నా దగ్గర అప్పు చేసిన వాళ్ళు ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకుని అడవుల పాలయ్యారు. వాళ్ళలో ఎవరైనా గుర్తు పెట్టుకోనరా? పోన్లే, ఎన్నాళ్ళ కలిసాము. అవును, జులై ఎదవలాగా ఈ గుబురు మీసలు పెంచావేంట్రా? నా దగ్గర ఏమి మిగిల్చావే నువ్వు? పెంచుకోవడానికి జుట్టు, మూతి మీద మీసం తప్ప. దిగో దిగో కారు. చిల్లరారా. ఏంటి? ఏ